దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు వస్తే నేను ఓకే ఉచ్చు ఫిట్టిక్ సంశ్లేషణ గురించి మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఉచ్చు. ఫిట్టిగ్ రెండు వస్తాయి. సంశ్లేషణ ఉచ్చు ఫిట్టిగ్ సింథసిస్. ఓకేనా? ఇందులో ఈ సింథసిస్ లో ఏంటంటే ఉజ్జు చర్యను ఫిటిక్ చర్యను కలిపేస్తారు. ఉజ్జు చర్యను ఫిటిక్ చర్యను కలిపేసి మనకి ఉజ్జు ఫిటిక్ చర్య అనేది ఉజ్జు ఫిటిక్ సంశ్లేషణ అనేది ఉంటుంది అనమాట. ఉజ్జు సింథసిస్ అంటే ఏంటి? నిన్న మనం మాట్లాడుకున్నాం. ఏంటండి ఉజ్జు సింథసిస్ అంటే? ఆల్కైల్ హ్యాలైడ్ ని సోడియం వెరీ లోహంతో గుడ్. ఆల్కైల్ హ్యాలైడ్ ని సోడియం హ్యాలైడ్ తో అనార్ద్ర ఈథర్ ఓకే సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఇవి రెండు కలిసిపోయి రెండు ఆల్కైల్ గ్రూప్స్ వస్తుంది. ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఫిటిక్ చర్య కూడా ఇంతే. కాకపోతే ఫిటిక్ చర్యలు ఇక్కడ ఏం తీసుకుంటామంటే యారోమాటిక్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాము. ఇక్కడ సోడియము అనార్ద్ర ఈథర్. ఇక్కడ ఏమొస్తుందంటే రెండు బెంజీన్ రింగులు వస్తాయి అనమాట. ఎక్కడో బెంజీన్ రింగ్, ఎక్కడో బెంజీన్ రింగ్. ఇది ఉచ్చు ఫిటిక్ చర్య. అయితే ఇప్పుడు మనకి ఇవి రెండు కలిపేస్తున్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆరోమాటిక్ అంటే ఆరోమాటిక్ హ్యాలైడ్ ప్లస్ ఆల్కైల్ హ్యాలైడ్ ఏ సమక్షంలో? ఇక్కడే రాసేస్తున్నాం, సోడియము అలాగే అనార్ద్ర ఈథర్ సమక్షంలో ఏం ఏర్పడుతుంది మనకి? ఇప్పుడు ఇవి రెండు కలిసిపోతాయి అన్నమాట. ఇవి రెండు కలిసిపోయి ఆరోమాటిక్ సమూహం పైన ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఆరోమాటిక్ సమూహం పైన ఆల్కైల్ గ్రూప్ అనేది రావటం జరుగుతుంది అనమాట. అమ్మ, నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది కదా? ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే ఆరోమాటిక్ హ్యాలైడ్ అంటున్నాం కదా, అక్కడ దీన్నే ఏమంటామంటే ఎరైల్ హ్యాలైడ్ అని కూడా అంటాం. ఎరైల్ హ్యాలైడ్. అమ్మ, మీరు నిన్న మీకు చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి రా క్లాస్కి అటెండ్ అవ్వమని అని. అటెండెన్స్ షార్టేజ్ వచ్చేస్తుందమ్మా కంపల్సరీ. చూడండి, ఇంతకు ముందు విడ్మా రికార్డులో చెప్పేవాళ్ళం, ఇప్పుడు టీచ్ మీట్లో చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఫస్ట్ డే నేను అటెండెన్స్ పంపించాను కదా, మీకు అటెండెన్స్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే అటెండెన్స్ వస్తుందో మేము అటెండెన్స్ ప్రకారమే వెయ్యాలి. అందుకనే వాళ్ళందరినీ ఒకసారి రమ్మని చెప్పండి. ఈ అటెండెన్స్ ఇవన్నీ దేనికి లింక్ ఉంటాయంటే కమిషనరేట్కి లింక్ ఉంటాయి. కమిషనరేట్ చూస్తారనమాట అటెండెన్స్ అంతా కూడా. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. అరైల్ హ్యాలైడ్ తీసుకుందాము. అరైల్ హ్యాలైడ్ అంటే బెంజీన్ రింగ్ పైన ఒక హాలోజన్ సమూహము. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే మనం నిన్న ఆల్కైల్ సమూహము. ఓకేనా? అరైల్ సమూహాన్ని మనం ఏఆర్ తో సూచిస్తాం, ఏఆర్ఎక్స్. ఆల్కైల్ సమూహం ఎలాగో తెలుసు, ఆర్ఎక్స్. దీన్ని దేంతో ట్రీట్ చేస్తున్నాము? సోడియం లోహంతో ట్రీట్ చేస్తున్నాము. ఏ సమక్షంలో? అనార్ద్ర ఈథర్ సమక్షంలో. అనార్ద్ర ఈథర్ సమక్షంలో, డ్రై ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తున్నాము. చర్య జరిపించినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? ఆల్కైల్ బెంజీన్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందమ్మా? ఆల్కైల్ బెంజీన్ ఏర్పడుతుంది. ప్లస్ ఇది కామనే, 2 moles ఆఫ్ NaX. అది మాత్రం కామనే, 2 moles ఆఫ్ NaX. ఇది ఏ మెకానిజంలో జరుగుతుంది అంటే కనుక ఇది ఏ మెకానిజంలో జరుగుతుంది అంటే ఫ్రీ రాడికల్ మెకానిజంలో జరుగుతుంది. అంటే స్వేచ్ఛా ప్రాతిపదిక పద్ధతిలో జరుగుతుంది అనమాట. దేంట్లో జరుగుతుందంటే స్వేచ్ఛా ప్రాతిపదిక పద్ధతిలో జరుగుతుంది. అంటే మొదటగా ఏం జరుగుతుందండి? అరైల్ హ్యాలైడ్
ఇలా ఎలక్ట్రాన్లు తీసేసుకుని మనకి అంటే ఇక్కడ వేస్తాను మనకి బాగా అర్థమవుతుంది. ఇది మన బెంజీన్ రింగు, ఇది హాలోజన్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ బంధంలో ఉండే ఎలక్ట్రాన్లు బంధం ఎప్పుడు ఏర్పడుతుందండి, మన బంధం ఎప్పుడు ఏర్పడుతుందని మాట్లాడుకుంటాము. బంధం ఎప్పుడు కూడా రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని బంధంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఒక బంధంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రాన్లలోని కూడా బంధంలో పాల్గొనే 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని దానం చేయటం ద్వారా ఏం ఏర్పడుతుంది, బంధం అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్కైల్ హ్యాలైడ్ చూసినట్లయితే ఈవిడ ఏ ఎలక్ట్రాన్ అయితే దానం చేసేసిందో, ఓకే, ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ అయితే దానం చేయటం ద్వారా ఈ బంధం అనేది ఏర్పడిందో ఆ ఎలక్ట్రాన్స్, ఆ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని హాలోజన్ అయితే హాలోజన్, ఇక్కడ తీసుకున్న అరోమాటిక్ రింగ్ అయితే అరోమాటిక్ రింగ్ తీసేసుకుంటున్నాయి. అంటే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందండి, స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. అంటే బెంజీన్ రింగ్ పైన ఒక స్వేచ్ఛా ప్రాతిపదిక, హాలోజన్ పైన ఒక స్వేచ్ఛా ప్రాతిపదిక. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది 1 సెకండ్లో ఏం ఏర్పడుతుంది, ఇలా ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్ కూడా ఈ బంధం చూడండి, ఫిష్ హుక్ యారో మార్క్ చూపిస్తున్నా, చేప ముళ్ళు లాగా వస్తుంది, దీన్ని ఫిష్ హుక్ యారో మార్క్ అంటాము. ఓకేనా, ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, ఈ 2 స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఆల్కైలు, ఇది స్వేచ్ఛ ప్రాతిపదికలు. ఇప్పుడు ఇవి 2 బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అవి 2 బంధాన్ని ఏర్పరచుకుంటాయి అనమాట. అంటే చూడండి, బెంజీన్ స్వేచ్ఛ ప్రాతిపదిక ప్లస్ ఆల్కైల్ స్వేచ్ఛ ప్రాతిపదిక బంధాన్ని ఏర్పరచుకుని మనకి ఏం ఏర్పడుతుంది, ఆల్కైల్ బెంజీన్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది, ఆల్కైల్ బెంజీన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఇవి ఉర్జిఫిటిక్ చర్య అనేది ఉంటుంది అనమాట. ఉర్జిఫిటిక్ చర్యలో ఏం జరుగుతుందండి, ఉర్జిఫిటిక్ చర్యలో ఒక ఎరైల్ హ్యాలైడ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఒకదాంతో ఒకటి సోడియం మరియు అనాథ్ర ఈథర్ సమక్షంలో చర్య పొంది మనకి ఏం ఏర్పడుతుంది, ఆల్కైల్ బెంజీన్ అనేది ఏర్పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం అనమాట. ఓకే, చూడండి, దీన్ని ఏమంటాం మనం, బెంజీన్ బ్రోమైడ్ అనొచ్చు, బ్రోమో బెంజీన్ అని కూడా అనొచ్చు. బెంజీన్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ CH3Br. ఇదేంటి, మిథైల్ బ్రోమైడ్ తో చర్య జరిపిస్తుంది. దేని సమక్షంలో, ఇక్కడ రాసేస్తున్నాను, సోడియం పక్కన రాయట్లేదు, సోడియం డ్రై ఈథర్ అనార్థ ఈథర్ సమక్షంలో చర్య పొంది మనకి ఏం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, ఈ బిఆర్ పక్కకు పోయి ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో అవి 2 బాండ్ ఫామ్ చేసేసుకుంటాయి. అంటే బెంజీన్ రింగ్ విత్ CH3. ఓకే, ఏం ఏర్పడింది మనకి, మిథైల్ బెంజీన్, దీన్ని టోలిన్ అని కూడా అంటారు, మిథైల్ బెంజీన్ ఏర్పడుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు నాకు మీకు ఫోటో రాదు కదా. ఓకే, నేనే స్ట్రక్చర్స్ వేసేస్తాను, ఏమేమి వస్తాయో మీరు చెప్పండి. బ్రోమిన్ ప్లస్, ఓకే, నిలచో CH3 Br. ఇప్పుడు అనాథ్ర ఈథర్ సమక్షంలో, ఇవన్నీ అనాథ్రాలు తప్పు రాసేసాను. మేడం గారు ఏం తప్పు రాసినా మీరు ఎంత బాగా క్షమించేస్తారో కదా. ఇక్కడ మనకి
చూడండి, CH2CH3 ఇది వస్తుందా, లేకపోతే CH3 వస్తుందా? ఇది ఫస్ట్ ప్రోడక్ట్, ఇది సెకండ్ ప్రోడక్ట్. ఒకసారి చూడండి. ఓకే, ఇలా పెడతాను. ఇదైతే బాగా కనిపిస్తుంది మొత్తం. ఓకే, ఇలా చూడండి అమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెకండ్ దాంట్లో బ్రోమోబెంజిన్ తీసుకున్నాను, లేదా బెంజిన్ బ్రోమైడ్, బ్రోమోబెంజిన్ తీసుకున్నాను. దానికి చెప్పండి, దీని పేరేంటి? 3 కార్బన్లు ఉన్నాయంటే ఏమంటాం? ప్రోప్ అంటాం. ప్రొపైల్ బెంజీన్ ప్రొపైల్ బ్రామైడ్ అనొచ్చు, బ్రోమోప్రోపేన్ అని కూడా అనొచ్చు. ఓకే, ప్రొపైల్ బ్రామైడ్ తీసుకున్నాము. దీన్ని ఈ సమక్షంలో చర్య జరిపించాము. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ 1 వస్తుందా, ప్రోడక్ట్ 2 వస్తుందా చెప్పాలి. ప్రోడక్ట్ 1 వస్తుందా, ప్రోడక్ట్ 2 వస్తుందా? ప్రసాద్ చెప్పమ్మా శిరీష. 2 మ్యామ్. తెలీదా? 2 మ్యామ్. 2. 2ఆ? ఓకే, ఇంకా 2 అని ఎవరెవరు? ఇంకా 2 అని ఎవరెవరు చెప్తున్నారు? ప్రశాంతి మ్యామ్ 2 అనుకున్నాను మ్యామ్. అనుకుంటున్నావా 2 అని? నాగదుర్గ మేడం మేడం చెప్పండి మేడం. సెకండ్? అందరూ సెకండేనా? ఇంక ఫస్ట్ ఎవరన్నా అసలు సెకండ్ అని ఎందుకు అనుకుంటున్నారో చెప్పు. సెకండ్ అని ఎందుకు అనుకున్నావు? ఈ పిల్లేంటి ఎందుకు అనుకున్నావంటే కట్ చేసేసింది. అమ్మ, మిమ్మల్ని క్వశ్చన్స్ వేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేయాలని కాదు. వస్తే వచ్చిందని చెప్పండి, లేదంటే లేదు. అయినా మీరు నాకు కనిపించరు కూడా కనిపించరు కదా. మౌనిక, శిరీష, సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి మాట్లాడలేదు? విజయ, శ్రవంతి, హరిత మీ సిస్టర్ ఉందా? హరిత అయ్యప్ప ఏమి ఎందుకు లెఫ్ట్ అయిపోతున్నావు? సిగ్నల్ ప్రాబ్లం మేడం. సర్లే, ఫస్ట్ ప్రోడక్ట్ వస్తుందా, సెకండ్ ప్రోడక్ట్ వస్తుందా? సెకండ్ ప్రోడక్ట్ వస్తుంది మేడం. ఎందుకో చెప్పు. అంటే ఫస్ట్ CH3 ఉంది కదా మేడం. ఫస్ట్ దాంట్లో అయితే CH2CH3 ఉన్నాయి మేడం. ఇక్కడ ఇలాగుంది కాబట్టి అలాగే వస్తుంది అనేసి అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చిన మేడం, స్టార్టింగ్ నుంచి లేదు మేడం. సర్లే, అంతే బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం బండ గుర్తు పెట్టుకోవాలి. ఈ పైన నేను ఏం చెప్పాను, ఈ మెకానిజం ఎలా వేసాను, ఇక్కడ ఎక్కడైతే కట్ అయిపోయిందో అవి రెండు కలిసిపోయినాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ బ్రోమిన్ ఇక్కడ కట్ అయింది, ఇక్కడ బ్రోమిన్ కట్ అయింది. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కడ అటాక్ అవ్వాలి? ఎక్కడే కదా అటాక్ అవ్వాలి. ఆ విధంగా Yes, మనకి madam. సెకండ్ ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది, ఫస్ట్ ప్రోడక్ట్ అనేది రాదు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. దీన్ని మనం ఉజ్జుఫిటిక్ చర్య అని చెప్పేసి అంటాం. ఉజ్జుఫిటిక్ చర్యలో ఏం ఏర్పడతాయి? ఆరోమాటిక్ ఆల్కేన్లు ఏర్పడతాయి. ఓకేనా? మామూలు ఫిటిక్ చర్యలో ఏం ఏర్పడతాయి? ఓన్లీ ఆల్కేన్లు అనేవి ఏర్పడతాయి. ఒకసారి ఉజ్జుఫిటిక్ చర్య అనేది మీరు నోట్స్ తీసి రాసాను గబగబా. ఒకసారి
ఫోటో షేర్ చేస్తాను, అది చూసి రాసేయండి. యూడి ఎలా వచ్చింది? ఓకే, బాగానే వచ్చింది. అమ్మ గబగబా మెకానిజంతో సహా రాసేయండి, కనిపిస్తుంది కదా నీట్గానే. ఎస్ మ్యామ్. ఓకే, రాసేయండి. ఎస్ మ్యామ్. నెక్స్ట్ రసాయన చర్యలు మనం చేసుకుందాం. అయినా అప్లోడ్ అవ్వలేదు. ఓకే మ్యామ్. ఓకే అమ్మ, అయిపోయిందా? ఒకసారి అయ్యో ఎలా సార్ మరి? అయితే ఎలా సార్ మరి? ఆ, ఆ. అవునండి. ఈరోజు కూడా ల్యాబ్ ఉంది కదండి మీకు? అదేలంటే మరి అదో డేటా సరిపోదు కదా. అదే సార్, అంటే మీరు అమ్మ బాబాయ్, అయితే మాది అవ్వదండి సార్. అయితే ఫస్ట్ మీరు భారత పడేలో పెట్టేసుకోండి. అయితే లైవ్ క్లాసులని నిన్న పెట్టారండి. ఆ, అదే ఈరోజు కూడా అలాగే ఈరోజు కూడా ఇవి అలా పెట్టేసుకోండి సార్. అది ఇప్పుడు పెట్టింది వెంటనే పెట్టండి, డేటా అయిపోయింది అనుకోండి మరి కష్టం కదా. ఓకే ఓకే. బ్రాడ్ నెట్వర్క్ ఉండాలండి దానికి. నాకు నాకు మొబైల్స్ తో అలాగే అవ్వట్లేదు సార్. మా సిస్టర్ది. హలో, చెప్పరా. నేను
తీయలేదు, అమ్మాయి తీసినట్టుంది. బై బై. అమ్మాయి అడుగు సార్. అమ్మ నాకు కాల్ వస్తుంటే మీకు అది వినిపిస్తుందరా? నో మ్యామ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఆల్కేన్ల యొక్క రసాయన చర్యల గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్కేన్లని ఏమంటామని చెప్పాను? ఆల్కేన్లని మనం ఏమంటున్నాము? ఆల్కేన్లని మనం ఏమంటున్నామంటే హైడ్రో కార్బన్లు అంటాం కదా. ఆల్కేన్లను హైడ్రో కార్బన్లు అంటాము. హైడ్రో కార్బన్లలో ఏముంటాయి? వీటిని హైడ్రో కార్బన్స్ అని ఎందుకు అంటున్నాము? హైడ్రో కార్బన్స్ లో ఏముంటాయి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం మనం? హైడ్రో కార్బన్స్ అంటున్నాం అనమాట. వీటి యొక్క ఏంటది ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఉంటుంది అంటే చాలా దగ్గరగా ఉంటుంది. హైడ్రోజన్ ఎంత ఉంటుంది అంటే 2.3 వరకు ఉంటుంది. కార్బన్ అయితే 2.4 ఉంటుంది. రెండిటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత లేదు, 0.1 డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అంటే మనం చెప్పుకున్నట్లయితే కార్బన్కి హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది, రుణ విద్యుతాత్మకత అనేది ఒకే విధంగా సమానంగా ఉంటుంది. మనకి రుణ విద్యుతాత్మకత అంటే ఏంటో తెలుసు. ఏంటి రుణ విద్యుతాత్మకత అంటే? ఎలక్ట్రాన్లను ఆకర్షించుకునే స్వభావాన్ని ఏమంటాము? రుణ విద్యుతాత్మకత అంటాము. ఇప్పుడు అవి వేరే పరమాణు నుంచి ఎలక్ట్రాన్లను ఆకర్షించుకోవచ్చు, లేదా బంధంలో ఉండే ఎలక్ట్రాన్లను కూడా ఆకర్షించుకోవచ్చు. ఏం చెప్తున్నానండి? వేరే పరమాణు నుంచి ఎలక్ట్రాన్లను ఆకర్షించుకోవచ్చు, లేదా బంధంలో ఉండే ఎలక్ట్రాన్లైనా ఆకర్షించుకోవచ్చు. బంధంలో ఉండే ఎలక్ట్రాన్లను ఆకర్షించుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది బంధం అనుకుందామండి. చూడండి, ఇది బంధం అనుకుందాము. ఇక్కడ ఏ అనే పరమాణువు ఉంది, బి అనే పరమాణువు ఉంది. ఇప్పుడు ఏ అనే పరమాణువుకి రుణ విద్యుతాత్మకత ఎక్కువ. అప్పుడు ఏం చేస్తుంది అది? యాక్చువల్లీ బంధంలో ఉండే ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి? సెంటర్లో ఉంటాయి. బంధంలో ఉండే ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయండి? సెంటర్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ సాంద్రత ఉన్నది కదా, ఇది ఎలక్ట్రాన్ సాంద్రత. ఈ ఎలక్ట్రాన్ సాంద్రతను తన వైపుకి ఎక్కువగా ఆకర్షించుకుంటుంది. అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఈ ఏరో మార్క్స్ అంటే ఏంటి? తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఈ ఆకర్షించుకునే స్వభావం ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ ఏరో మార్క్స్ పెడతాం అనమాట. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ మేఘం ఏమవుతుందంటే బి దగ్గర నుంచి ఇలా ఏకి ఎక్కువ ఉంటుంది. బి దగ్గర ఎలక్ట్రాన్ మేఘం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అంటే ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ రుణ విద్యుతాత్మకత కలిగింది ఏదైనా సరే తన వైపుకి ఎలక్ట్రాన్లను ఎక్కువగా ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు రెండిట్లకి సమానంగా ఉన్నదనుకోండి, రెండిట్లకి రుణ విద్యుతాత్మకత సమానంగా ఉన్నదనుకో, అప్పుడు ఎక్కడుంటాయి ఎలక్ట్రాన్స్? బాండ్కి మధ్యలో ఉంటాయి. ఒకవైపుకి వెళ్ళిపోకుండా బాండ్కి మధ్యలో ఉండటం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు బాండ్ బ్రేక్ చేసినప్పుడు బంధం అనేది విచ్ఛిత్తి జరుగుతుంది. బంధం విచ్ఛిత్తి జరిగినప్పుడు అయాన్లు ఏర్పడతాయి అని మాట్లాడుకుంటాం. అయాన్లు ఏర్పడినప్పుడు దేనికైతే అధిక రుణ విద్యుతాత్మకత ఉంటుందో దానికేమో అదేం చేస్తుంది? ఎలక్ట్రాన్లను తీసేసుకుంటుంది. అప్పుడు దానికేమో మైనస్ ఛార్జ్, దేనికైతే రుణ విద్యుతాత్మకత తక్కువగా ఉంటుందో దానికేమో ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లు కార్బన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుకుంటే కార్బన్కి హైడ్రోజన్కి సమానమైన రుణ విద్యుతాత్మకత ఉన్నది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు బంధం విచ్ఛిత్తి జరిగినప్పుడు కార్బన్కి హైడ్రోజన్కి మధ్య బంధ విచ్ఛిత్తి జరుగుతుంది. బంధ విచ్ఛిత్తి జరిగితే అంటే ఇక్కడ నేను ఎందుకు బంధ విచ్ఛిత్తి అని చెప్తున్నానంటే రసాయన చర్యలో ఏం జరుగుతుంది అంటే కనుక వేరే రసాయనాలతో ఎలా చర్యలో పాల్గొంటుంది అని చదివేదే రసాయన చర్య.
మన దగ్గర ఉన్న మనం ఇప్పుడు ఆల్కేన్ల గురించి మాట్లాడుకున్నాము. ఆల్కేన్లు ఎలా తయారవుతాయో మనం చూసుకున్నాము. ఆ తయారైన ఆల్కేన్లు వేరే వాటితో ఎలా చర్యలో పాల్గొంటాయి అనేది మనం చూసుకుంటున్నాం. దాన్ని మనం రసాయన చర్య అని చెప్పేసి అంటున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఇవి వేరే వాటితో చర్యలో ఎలా పాల్గొంటున్నాయి, వేరే పరమాణువులతో చర్యలో ఎలా పాల్గొంటున్నాయి అంటే గనక వీటి మధ్య ఉండే బంధాలు విచ్ఛిత్తి జరగటం ద్వారా చర్యలో పాల్గొంటున్నాయి. అంటే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న బంధ విచ్ఛిత్తి జరగటం ద్వారా హైడ్రోజన్ స్థానంలో వేరొక పరమాణువు ఏ గాని బి గాని హైడ్రోజన్ స్థానంలో వేరొక పరమాణువు వచ్చి ప్రతిక్షేపితం అనేది జరుగుతుంది. హైడ్రోజన్ స్థానంలో వేరొక పరమాణువు వస్తుంది అని చెప్పాను. అంటే వేరొక పరమాణువు వచ్చింది దాని స్థానంలో, అంటే దాని అర్థం ఏంటి? ప్రతిక్షేపణ జరిగినట్టే కదా, సబ్స్టిట్యూషన్ జరిగినట్టే కదా. ఏమండి? దాని ప్లేస్లో సబ్స్టిట్యూషన్ జరిగినట్టే. అంటే ఇక్కడ మనకి రసాయన చర్యలో ఆల్కేన్స్ అన్నీ కూడా ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి. ఈ ప్రతిక్షేపణలో హైడ్రోజన్స్ మాత్రమే రీప్లేస్ అవుతాయి. కార్బన్స్ రీప్లేస్మెంట్ అనేది జరగదు. హైడ్రోజన్స్ మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. కార్బన్స్ రీప్లేస్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ వరకు మనకు తెలిసింది. ఇప్పుడు ఈ బంధ విచ్ఛిత్తి గురించి మాట్లాడుకున్నాం. ఈ బంధ విచ్ఛిత్తి జరగాలి అని అంటే గనక ఈ రెండింటికి మధ్య ఉన్న రుణ విద్యుతాత్మకత తేడా అనేది చాలా తక్కువ. ద డిఫరెన్స్ between carbon and hydrogen of their electronegativities is very low, so that they can't break as ions. అవి అయాన్లుగా విచ్ఛిత్తి చెందటం అనేది జరగదు. అవి ఎలా విచ్ఛిత్తి చెందుతాయి? స్వేచ్ఛా ప్రాతిపదికల కింద విచ్ఛిత్తి చెందుతాయి. దే డిఫ్యూజ్, ద బాండ్ బ్రేక్స్ అండ్ ఫార్మ్స్ ఫ్రీ రాడికల్స్. బంధ విచ్ఛిత్తి జరిగి మనకి ఏం ఏర్పడుతుందండి? స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. అంటే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న ఈ బంధం ఉంది కదా, ఇప్పుడు బంధ విచ్ఛిత్తి జరిగేటప్పుడు కార్బన్ బంధంలో పాల్గొనడానికి ఏ ఎలక్ట్రాన్ ని దానం చేసిందో ఆ ఎలక్ట్రాన్ ని తీసేసుకుంటుంది. హైడ్రోజన్ బంధం ఏర్పడటానికి ఏ ఎలక్ట్రాన్ అయితే దానం చేసిందో ఆ ఎలక్ట్రాన్ ని తీసేసుకుని ఏం ఏర్పడతాయండి? మనకి స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. కార్బన్ అంటే ఇక్కడ ఇంకా చాలా 3 బంధాలు ఉంటాయి ఈవిడికి, అవి మర్చిపోకూడదు. ఓకేనా? ఏం ఏర్పడతాయండి? స్వేచ్ఛ ప్రాతిపదికలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఏం ఏర్పడతాయండి? ఏర్పడతాయమ్మా? స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటేనే అన్స్టేబుల్. వీటికి చాలా స్థిరత్వం తక్కువ, అస్థిరమైనవి. ఇవి చాలా అస్థిరమైనవి అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తాయంటే మనకి మీరు చూసారా? చెప్తానండి. కార్టూన్స్లోని మన ఫేమస్ ఎవరు? చార్లీ చాప్లిన్ కార్టూన్స్ ఉంటాయి కదా, ఆయన ఎలా నడుస్తారు? చాలా కంగారుగా టిక్ 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 అంటూ నడుచుకుని వెళ్ళి ఆ పక్కన ఉందని ఈ పక్కన ఉందని గుద్దేసుకుంటారు కదా. ఏమర్రా అసలు చార్లీ చాప్లిన్ అంటే తెలుసా? చూసారా వీడియోస్ ఏమన్నాని? చూస్తే ఆయన నడక ఎలా ఉంటుందంటే కంగారుగా ఉండటం వల్ల బోల్డ్ అని మిస్టేక్స్ చేసేస్తాడు. అంటే ఆయన వాకింగ్ స్టిక్తో ఏదో పట్టుకుని వెళ్ళిపోవటం, ఆయనే వెళ్ళి ఎన్నో గుద్దేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తారు. అలాగే ఇవి చాలా అన్స్టేబుల్ అనమాట. ఏం చేస్తాయంటే దొరికితే దాంతో ఎప్పుడెప్పుడు రియాక్ట్ అయిపోదామా అని చెప్పేసి ఉంటుంది అనమాట. దేంతో రియాక్ట్ అయిపోదామా అని చెప్పేసి ఉంటుంది. అలాగా అంటే ఇవి అస్థిరమైనవి కాబట్టి వీటికి చర్య రేటు చాలా అధికంగా ఉంటుంది. వీటికి చర్య రేటు ఎక్కువ. మోర్ రియాక్టివ్. ఓకే, చూడండి, ఇవి అన్స్టేబుల్ కాబట్టి ఇవి ఏంటండి? మోర్
రియాక్టివ్ అన్స్టేబుల్ కాబట్టి ఇవి సారీ మోర్ రియాక్టివ్ అన్నమాట. ఇక్కడ వరకు ఏంటో చెప్పనా, సోది. ఇక్కడ వరకు మనం చెప్పిందంతా అదనమాట. అసలైన చర్య ఇప్పుడు మనకి ఫామ్ అవుతుంది. అసలు ముందు మనకి చర్య తెలియాలంటే దీని పుట్టు పూర్వత్రాలన్నీ తెలియాలన్నమాట. హిస్టరీ ఆఫ్ ఆల్కేన్స్ అనేది తెలిస్తే, హిస్టరీ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కేన్స్ అనేది మనకు తెలిస్తే, ఇప్పుడు ఆ హిస్టరీని బట్టి మనం బోల్డని కథలు తయారు చేసేయచ్చు అనమాట. అరుంధతి తీసినా, ముందే చంద్రముఖి తీసినా, ఏం తీసినా హిట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రసాయన చర్యల్లో గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే హాలోజనీకరణము. ఇది ఒక్కటే ఉందిలేండి మీ దాంట్లో, ఫస్ట్ దాన్నే కాదు, హాలోజనీకరణము. హాలోజనీకరణం అంటే ఏం చేస్తున్నాం, హాలోజన్స్ ని యాడ్ చేస్తున్నాం. మన దగ్గర ఏంటి, ఆల్కెల్ సమూహం ఉంది, ఆల్కేన్ తీసుకుంటున్నాము. ఆల్కేన్ కి హాలోజన్స్ యాడ్ చేస్తున్నాము ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యూవి లైట్ సమక్షంలో. ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగించానో చెప్తాను. లైట్ సమక్షంలో చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, ఆర్ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్ వేద్దాం, ఆర్ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూవి లైట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ లైట్ అనమాట. ఎందుకు దీన్ని ఉపయోగిస్తున్నానంటే ఆల్కేన్ల మధ్య రుణ విద్యుతాత్మకత అనేది కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య రుణ విద్యుతాత్మకత చాలా తక్కువగా ఉందండి. కాబట్టి ఆ బంధాన్ని విచ్ఛిత్తి చేయటం చాలా కష్టము. ఆ బంధాన్ని విచ్ఛిత్తి చేయటం అనేది చాలా కష్టము. దానికోసమని మన వాయిస్ మీకు వినిపిస్తుందారా? ఓకే, ఇప్పుడు ఎలా వినిపిస్తుంది? ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా వినిపిస్తుందేమో. ఓకే, సర్లే. వాటి మధ్య ఉండే బంధాన్ని విచ్ఛిత్తి చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకు ఏం యూజ్ చేయాలి, హై ఎనర్జీ కండిషన్స్ లో, హై ఎనర్జెటిక్ కండిషన్స్ లో మాత్రమే ఆల్కేన్లు చర్యలో పాల్గొంటాయి, లేకపోతే చర్యలో పాల్గొవు. రూమ్ టెంపరేచర్ దగ్గర అసలే చర్యలో పాల్గొవు అన్నమాట. ఆ హై ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే, ఇదిగో మనకి యూవి లైట్ అనేది మోస్ట్ హై ఎనర్జెటిక్ రేడియేషన్స్, వాటి సమక్షంలో మాత్రమే ఆల్కేన్లు చర్యలో పాల్గొంటాయి. ఓకేనా? హాలోజనీకరణం చేసినట్టు మనకి ఏం ఏర్పడుతుంది, ఆల్కైల్ హాలైడ్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి, ఆల్కైల్ హాలైడ్ అనేది ఏర్పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బోర్డు అంత ఉత్తమం ఏది లేదర్రా బాబు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, మనకు బాగా తెలిసింది, సుపరిచితమైనది మీథేన్. ఇంకా బాగా తెలిసింది క్లోరిన్. ఇది ఆల్కేను, ఇది హాలోజన్. ఇవి రెండు యూవి లైట్ సమక్షంలో చర్యలో పాల్గొని, యూవి లైట్ సమక్షంలో చర్యలో పాల్గొని మనకి ఏమిస్తున్నాయి, CH3X ప్లస్ HX. అర్థమైంది ఇది ఎలా వచ్చిందో? ఇందులో ఉండే ఒక హైడ్రోజన్, ఒక Cl కలిపి సారీ, CH3Cl ప్లస్ HCl ఫామ్ అయింది. ఓకే, CH3Cl ప్లస్ HCl ఫామ్ అయింది. ఒక Cl ఏమో దీనికి, ఒక H ఏమో ఈవిడ పంచుకున్నారనమాట, ఫామ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక మెకానిజం చూసుకుందాం. ఇందులో ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, యూవి లైట్ ని యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే యూవి లైట్ ని యూజ్ చేసామో అక్కడ ఏం జరుగుతుందంటే హై ఎనర్జీ రేడియేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయండి, స్వేచ్ఛ ప్రాతిపదికలు అనేవి ఏర్పడతాయి. ఎందుకు స్వేచ్ఛ ప్రాతిపదికలు ఏర్పడతాయి అంటే, ముందే చెప్పండి, స్వేచ్ఛ ప్రాతిపదికలకు చర్య వేగం ఎక్కువ. వీటికి చాలా ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈజీగా అవి ఏం చేస్తాయి, విడిపోతాయి. ఫస్ట్ ఆల్కేన్ శక్తిని తీసుకుంటుందండి, శక్తిని తీసుకున్నవి స్వేచ్ఛ ప్రాతిపదికల కింద విడిపోతాయి. ఈ శక్తి ఎక్కడ ఉంటుంది, స్వేచ్ఛ ప్రాతిపదికల్లో ఉంటుంది. అంటే మనం తీసుకునే క్రియ, వీటిని ఏమంటాము, ముందు పదాలు నేర్చుకుందామే. క్రియ జనకాలు అంటాము. వీటిని ఏమైతే వచ్చినాయో వాటిని జన్యువులు అంటాము. ఓకే, రియాక్టెంట్స్ అన్నేమో వీటిని అంటాము,
వీటిని ప్రొడక్ట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. మనకి ఇవి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఈ మధ్యస్థంగా ఉండేవే మనకి క్రియాజనకాల నుంచి క్రియాజన్యాలు ఏర్పడటానికి మధ్యస్థంగా ఏవైతే చిన్నవి అంటే ఈ ఆల్కైల్ మన స్వేచ్ఛ ప్రాతిపదికలు, కార్బోకాటయాన్లు, కార్బానియాన్లు ఇలాంటివి కొన్ని ఏర్పడతాయి అన్నమాట. వాటిని ఏమంటాము అంటే ఇంటర్మీడియట్స్ అంటాము. వాటిని ఏమంటామండి? మధ్యస్థాలు. వీటి మధ్యలో వస్తాయి కాబట్టి వాటిని మధ్యస్థాలు అనటం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్స్. ఇక్కడ మనకి ఏర్పడే ఇంటర్మీడియట్ ఏంటి, మధ్యస్థం ఏంటి? స్వేచ్ఛా ప్రాతిపదికలు. వీటి యొక్క ఫస్ట్ మెకానిజం చూద్దాం. ఇదంతా ఒకటే. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందంటే క్లోరిన్ ఉంది కదా, సిఎల్ ఫస్ట్ ఇది ప్రారంభ దశ. ఫస్ట్ దశ ప్రారంభ దశ. ఇది 3 దశల్లో జరుగుతుంది. ఒకటి ప్రారంభ దశ, రెండవది ఏంటది ప్రాపగేషన్. ఫస్ట్ దేమో ఒకసారి సెకండ్ దశ ప్రాపగేషన్ అంటే చెప్తూ ఉంటే గుర్తొస్తుందండి, అంటే జరుగుతూ ఉంటుంది అనమాట. రెండవది. మూడవది అంతిమ దశ చైన్. ఇది వచ్చేసరికి ఏమో చైన్ ఇనిషియేషన్ అంటాము. రెండవ దాన్ని ఏమో చైన్ ప్రాపగేషన్ అంటాము. మూడవ దాన్ని ఏమో చైన్ టెర్మినేషన్, అంతిమ దశ అని చెప్పేసి అంటాం అనమాట. చైన్ ఇనిషియేషన్ దశలో ఏం జరుగుతుంది? ఫస్ట్ క్లోరిన్ యూవీ లైట్ ని తీసుకుంటుంది. మనం ఎందుకు ఇచ్చాము అసలు యూవీ లైట్? ఆల్కేన్ ని విడగొట్టడానికి ఇచ్చాం. అనమాట. ఈ ఆల్కేన్ విడగొట్టడానికి ఫస్ట్ చర్య ప్రారంభం అవ్వాలి. ఈ చర్య ప్రారంభం అవడానికి యూవీ లైట్ ఎప్పుడైతే పాస్ చేస్తాం, క్లోరిన్ ఏం చేస్తుందంటే ఈ బంధాన్ని, రెండు మరి క్లోరిన్లే కదా కాబట్టి ఈ బంధాన్ని ఇది ఏం చేస్తుంది? విచ్ఛిత్తి చేసుకుని 2 క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. 2 క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఈ ఏర్పడిన క్లోరిన్ చిన్నగా ఉండదు అనమాట. ఈ అటు ఈ ఏంటది ఇప్పుడు మనకి ఈ మ్యూజిక్ వస్తుంది కదా, డింక్ చెక్క అంటనే 2 చేతులు వెనక పెట్టుకుని నడుచుకుంటే వెళ్తుంది ఎవరు దొరుకుతారా అనేసి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఖాళీగాని ఈవిడ ఖాళీగా దొరుకుతుంది. CH3 ఒక హెచ్ ఇలా రాసానమ్మా మనకి ఫ్రీగా ఉంటుందని. ఓకేనా? ఇది ఇది రెండవ దశ, చైన్ ప్రాపగేషన్. తెలుగులో గుర్తు రావట్లేదురా. చైన్ ప్రాపగేషన్ దశ. ఓకే, ఇప్పుడు తిరుగుతూ ఉంటది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్వేచ్ఛ ప్రాతిపదిక వెళ్ళి హైడ్రోజన్ ని ఒక్కడ కొడుతుంది. దెప్ప మీద ఒకటి వస్తుంది అనమాట హైడ్రోజన్ కి. అంతే, వెంటనే హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఈ బంధం ఉన్నది కదా, ఈ బంధాన్ని విచ్ఛిత్తి చేసుకుని హైడ్రోజన్ ఏమో నా బాబు ఇక్కడ నన్ను ఎవరో కొడుతున్నారు, నా ఎలక్ట్రాన్ నాకు ఇచ్చేయనేసి ఈవిడ ఏం చేస్తుంది? ఆ ఎలక్ట్రాన్ తీసేసుకుని వెళ్ళిపోతుంది. ఈవిడ ఎలక్ట్రాన్ ఈవిడ తీసేసుకుంటే మరి కార్బన్ తన ఎలక్ట్రాన్ తను తీసేసుకుంటుంది కదా. ఇప్పుడు ఇవి 2 కలిపి ఎలా ఫామ్ అవుతాయి? HCl కింద ఫామ్ అయ్యి మరి CH3 ఏమవుతుంది? పాపం ఏమీ తెలియని అమాయకురాలు దాని దగ్గర ఒక CH3 ఉండిపోయింది అనమాట. ఇప్పుడు CH3 ఇది ఫస్ట్ స్టెప్, ఏ అని రాసుకుందామే. ఓకే, ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది? CH3 ఖాళీగా ఉంటుందా? మరి ఆవిడ స్టెబిలైజ్ అవ్వాలి కదా, ఖాళీగా ఉన్నదాన్ని పాపం చెడగొట్టింది. ఈ CH3 గారు ఏం చేస్తారంటే ఈ CH3 గారు ఏం చేస్తారంటే చూడండి, Cl ఇంకొక క్లోరిన్ పరమాణువుతో Cl2తో చర్యలో పాల్గొంటుంది. ఏం చేస్తుంది? ఇది వెళ్ళి ఈవిడ వెళ్ళి క్లోరిన్ ని అటాక్ చేయగానే ఈ క్లోరిన్ సమవిచ్ఛిత్తి జరిగి హాలోజన్ ఇంటర్మీడియట్ ఫామ్ చేసుకుని CH3Cl బంధాన్ని ఏర్పరచుకుంటుంది. CH3Cl ప్లస్ మళ్ళీ క్లోరిన్ స్వేచ్ఛా ప్రాతిపదిక వస్తుంది. ఇది స్టెప్ బి. ఓకే, మళ్ళీ క్లోరిన్ ప్రాతిపదిక ఏం చేస్తుంది? CH4 ని అటాక్ చేస్తుంది.
మళ్ళీ అంటే ఈ సేమ్ ఇదే ఇక్కడ ఏర్పడిన క్లోరిన్ ప్రాతిపదిక ఏం చేస్తుంది, CH3ని అటాక్ చేస్తుంది. అటాక్ చేయగానే మళ్ళీ HCl CH3 స్వేచ్ఛ ప్రాతిపదిక ఏర్పడుతుంది. మళ్ళీ ఏర్పడిన CH3 స్వేచ్ఛ ప్రాతిపదిక ఏం చేస్తుంది, Cl2ని అటాక్ చేస్తుంది. అలాగా ఆ Cl2ని అటాక్ చేస్తుంది. అటాక్ చేయగానే మనకి ఏం ఏర్పడుతుంది, CH3Cl ప్లస్ మళ్ళీ క్లోరిన్ రాడికల్ అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే ఈ చర్య AB అనే చర్య మనం చర్యల్లో తీసుకున్న క్రియాజనకాలు అయిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది అనమాట. మనం చర్యలో తీసుకున్న క్రియాజనకాలు అయిపోయేంత వరకు కూడా ఈ AB అనే చర్య కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని చైన్ ప్రాపగేషన్ చర్య అని చెప్పేసి అనటం జరుగుతుంది అనమాట. చైన్ వృద్ధి చర్య అని చెప్పేసి అంటాం. అంటే ఒక చర్య అనేది మాటి మాటికి ఆగిపోకుండా నిరంతరంగా జరుగుతూ ఉంటే గనక ఏబి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఒక గొలుసు రూపంలో అనమాట. కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే చైన్ ప్రాపగేషన్ అని కానీ లేదా వృద్ధి చర్య అని చెప్పేసి అనటం అనేది జరుగుతుంది. అంతిమ చర్యలో కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అంటే మనకి థర్డ్ స్టెప్ వచ్చేసరికి చైన్ టెర్మినేషన్ చర్యలో కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వృద్ధి చర్య, వృద్ధి దశ, ఇది అంతిమ దశ. అంతిమ దశ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంతిమ దశ ఎప్పుడు వస్తుందండి, మనం తీసుకునే క్రియాజనకాలు అన్నీ అయిపోయినట్లయితే మనకి ఏమొస్తుంది, అంతిమ దశ అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా అంతిమ దశ అనేది ఏర్పడదు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ అంతిమ దశలో ఏం జరుగుతుంది అంటే రెండు స్వేచ్ఛా ప్రాతిపదికలు కలిసిపోయి ఒక తటస్థ పరమాణువు అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడమే మనకి అంతిమ దశగా మాట్లాడుకుంటాం. మన దగ్గర ఉన్న క్రియాజనకాలు అన్నీ అయిపోయిన తర్వాత రెండు లాస్ట్లో అంటే ఈ చర్య జరుగుతూ ఉండగా ఏం ఏర్పడుతుంది, మనకి CH3Cl HCl ఇలా ఏర్పడుతూ వస్తుందండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, యాక్చువల్లీ ఇక్కడ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడుతున్నాయని మాట్లాడుకుంటున్నాం, కానీ మనకు వచ్చిన ప్రోడక్ట్ని వదిలేస్తున్నాం. ఇక్కడ చూడండి, మన దగ్గర ఉండే CH3Cl కింద కన్వర్ట్ అయిపోయింది. ఒక రెండో CH3Cl కింద అలా 10 పరమాణువులు ఉన్నాయండి. 10 పరమాణువుల్లోనే నాకు 9 పరమాణువులు CH3Cl కింద కన్వర్ట్ అయిపోయింది. ఇంక ఉన్న ఒక పరమాణువు కూడా ఇలా విడిపోయి ఉన్నది. ఇలాగ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు అంతిమ దశకు వచ్చేసరికి ఇప్పుడు నా దగ్గర ఇంకా ఒక CH3 ఉంది, ఇంకా ఒక Cl స్వేచ్ఛా ప్రాతిపదిక ఉంది. ఆ CH3 స్వేచ్ఛా ప్రాతిపదిక Cl స్వేచ్ఛా ప్రాతిపదిక కలిసిపోయింది. అంటే 10వ స్వేచ్ఛా ప్రాతిపదికలు కూడా కలిసిపోయినాయి. అప్పుడు నాకు ఇంకా రియాక్షన్ అయిపోయినట్లే కదా, తర్వాత ఏమైనా జరుగుతుందా, ఏమి జరగదు. అంటే నా దగ్గర ఉన్న క్రియాజనకాలన్నీ కనుక చర్యలో పాల్గొన్నట్లయితే నాకు అంతిమ దశ అనేది ఏర్పడుతుంది. ఈ అంతిమ దశ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే రెండు స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటే వాటికి శక్తి చాలా ఎక్కువ. రెండు శక్తి అధికంగా ఉన్న స్వేచ్ఛా ప్రాతిపదికలు కలిసిపోయి శక్తి తక్కువగా ఉన్న క్రియాజనకము లేదా క్రియాజన్యము లేదా నాకు కావలసిన ఉత్పన్నము ఏర్పడుతుంది. అలా ఏర్పడే దశని ఏమంటున్నాను నేను, అంతిమ దశ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఈ అంతిమ దశలో మనకి కొన్ని రకాలైన ఉత్పన్నాలు ఏర్పడతాయి. అంతిమ దశలో చూసుకున్నట్లయితే చూడండి, CH3 స్వేచ్ఛా ప్రాతిపదిక ప్లస్ Cl స్వేచ్ఛా ప్రాతిపదికలు ఉన్నాయండి నా దగ్గర. CH3 స్వేచ్ఛా ప్రాతిపదిక, Cl స్వేచ్ఛా ప్రాతిపదిక రెండు కలిసి నాకు CH3Cl ఏర్పడవచ్చు, లేదా CH3 ప్రాతిపదిక ఇంకొక CH3 ప్రాతిపదిక రెండు కలిపి నాకు CH3 అనే ఆల్కిన్ ఏర్పడవచ్చు, లేదు Cl స్వేచ్ఛా ప్రాతిపదిక కలిసిపోయి Cl2 అనే ఇంకొక అణువు ఏర్పడవచ్చు. అంతిమ దశలో ఈ 3 చర్యలు జరగటం ద్వారా ఏమవుతుంది,
చర్య అనేది ఆగిపోతుంది. దీన్నే మనం అంతిమ దశ అని చెప్పేసి అంటం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ప్రారంభ దశలో ఏమైంది? తక్కువ శక్తి ఉన్న తక్కువ శక్తి ఉన్న అణువులు విడిపోయి మనకి ఎక్కువ శక్తి ఉన్న స్వేచ్ఛా ప్రాతిపదికలు మధ్యస్థాలను ఇచ్చినాయి. ఇక్కడ మనకి ఎక్కువ శక్తి ఉన్నవి కలిసిపోయి తక్కువ శక్తి ఉన్న క్రియాజనకాలను ఇవ్వడాన్నే మనం అంతిమ దశ అంటున్నాం. ప్రారంభ దశ అని దేన్ని అంటున్నాము? తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తి ఉన్న మధ్యస్థాలు ఏర్పడితే దాన్ని ప్రారంభ దశ అని, మధ్యస్థాల నుంచి మనకి ఉత్పన్నం ఏర్పడితే కనుక దాన్ని మనం అంతిమ దశ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి క్లోరినేషన్ అనేది ఉంటుంది. అన్నిట్లోని ఈ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకున్న మనం మిథైల్ గ్రూప్ తీసుకున్నాం కదా, అంటే CH4 అనే మీథేన్ తీసుకున్నాము. CH4 ఇది ఒక్క క్లోరినేషన్తో ఆగిపోదు. అంటే దీని నుంచి ఏం చేస్తాం? Cl2 చర్యలో పాల్గొంది. Cl2 చర్యలో పాల్గొన్నప్పుడు మనం ఇక్కడ UV లైట్ సమక్షంలో చర్యలో పాల్గొన్నది. అప్పుడు మనకి ఏం ప్రోడక్ట్ వచ్చింది? CH3Cl ప్లస్ HCl వచ్చింది. అయితే ఇది ఒక్కదాంతో ఆగిపోదు. అనమాట. మళ్ళీ ఏమవుతుంది చూడండి, CH3Cl వచ్చేసి ఇంకొక క్లోరిన్తో చర్యలో పాల్గొంటుంది UV లైట్ సమక్షంలో. అప్పుడు ఏం ఏర్పడుతుంది? మళ్ళీ CH2Cl2 ప్లస్ HCl ఏర్పడుతుంది. ఇది ఎలా వచ్చినాయో మీకు అర్థమైంది కదా. ఇందులో ఉండే ఒక H ఒక Cl కలిపి బయటకు వెళ్ళిపోయినాయి. ఈ Cl వచ్చి దీంతో అటాక్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చింది చూడండి, CH2Cl2 వచ్చి ఇంకొక క్లోరిన్తో చర్యలో పాల్గొంది. అప్పుడు మనకి CHCl3 ఫామ్ అవుతుంది. దీన్నే మనం క్లోరోఫామ్ అంటున్నాము. ఈ CHCl3 వచ్చేసి ఇంకొక Cl2తో UV లైట్ సమక్షంలో చర్యలో పాల్గొంది. అప్పుడు మనకు CCl4 ప్లస్ HCl ఏర్పడుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ చర్య అంటే మీథేన్ క్లోరినేషన్ చేసినప్పుడు UV లైట్ సమక్షంలో ఒక్క క్లోరినేషన్తో ఆగిపోదు, 4 క్లోరినేషన్ జరుగుతుంది. ఓకేనా? టెట్రా క్లోరినేషన్ జరుగుతుంది. దీన్ని వచ్చేసరికి ఏమో ఓకే, ఇది క్లోరోఫామ్ అంటాం కదా, మాకు మొత్తిస్తారు కదా, అది క్లోరోఫామ్ అంటే ఇదనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి క్లోరినేషన్ అనేది జరగటం అనేది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి ఉందండి, ఇది కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం క్లోరినేషన్ చర్య మిగిలిన అన్నిటితో కూడా మామూలుగానే ఒక క్లోరినేషన్తోనే ఆగిపోతుంది. ఒక్క మిథైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు మాత్రం ఒక్క మీథేన్తో మాత్రమే ఇది టెట్రా క్లోరినేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి హాలోజన్తో మీథేన్ చర్యలో పాల్గొన్నప్పుడు మనకి CH3Cl ఏర్పడుతుంది. ఓకే, ఇది మిథైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది ప్లస్ HCl. నెక్స్ట్ మళ్ళీ CH3 ఇంకొక Cl2తో చర్యలో పాల్గొన్నప్పుడు మనకి CH2Cl2 ఏర్పడుతుంది. ఈ గ్రూప్ని మిథిలీన్ గ్రూప్ అంటారు. ఓకే, ఈ గ్రూప్ని ఏమంటారండి? మిథిలీన్. ఓకే, క్లోరైడ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకి ఈ CH2Cl2 మళ్ళీ క్లోరినేషన్ చేసినప్పుడు మనకి CHCl3 ఏర్పడింది. దాన్ని మనం క్లోరోఫామ్ అంటున్నాం. ఈ క్లోరోఫామ్ తీసుకుని మళ్ళీ క్లోరినేషన్ చేస్తే మనకి CCl4 ఫామ్ అయింది. దీన్ని మనం కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం అండి? కార్బన్ టెట్రాక్లోరైడ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా ఉన్న ఉత్పన్నం ఏర్పడుతుంది. అంటే మనం తీసుకునే చర్యలో ఇది మెకానిజం వేసానండి. మనం తీసుకునే చర్యలు అంటే మీథేన్ తీసుకున్నాను, UV లైట్ సమక్షంలో చర్య జరిపించాను. ఏం ఏర్పడుతున్నాయంటే నాకు CH3Cl వస్తుందంట, CH2Cl2 వస్తుందంట, CHCl3 వస్తుంది అండ్ CCl4. నేను తీసుకునే చర్యలో నాకు ఈ 4 కూడా వస్తున్నాయి.
మనకి రియాక్షన్ లో నాకు ఉత్పన్నాల కింద క్రియాజన్యువుల కింద ఈ 4 వస్తున్నాయి అన్నమాట. మామూలుగా అయితే మనకి ఏం రావాలి, ఫస్ట్ హాలోజైజేషన్ జరిగి ఇది ఒక్కటే రావాలి, కానీ మనకి ఏమొచ్చేస్తున్నాయండి, ఈ మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఈ మిశ్రమం ఏర్పడుతుంది అంటే కనుక యూవి లైట్ సమక్షంలో ఇవి ఈజీగా చర్యల్లో పాల్గొంటాయండి, అందుకే ఈ మిశ్రమం ఏర్పడుతుంది. ఇది మన యొక్క చర్యాత్మకత, ఆల్కేన్ల యొక్క చర్యాత్మకత. రేపు వర్ణాత్మకత అనేది చూసుకుందాం. ఓకే, ఒకసారి మీరు ఇది వేసేసుకుంటారా మెకానిజం? ఏమైనా అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, ఒక్క నిమిషం నేను సారీ. బా, ఇది మాత్రం ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అది ఒకసారి మీరు రాసేసుకోండి. ఓకేనా, కనిపిస్తుంది కదా బాగానే? గబగబా రాసేసుకోండి అమ్మా. అది నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు? తెలుగు మేడం. ఓకే ఓకే. ఏంటమ్మా? రియాక్షన్ ఒకసారి చెప్పండి మేడం. అర్థం కాలే. రుజీకరణ ఉంది కదా మేడం, దాని కింద రియాక్షన్ ఒకసారి చెప్పండి మేడం. ఆర్ మైనస్ ఎక్స్ ఆర్ ప్లస్ ఎక్స్2. ఓకే, దానిపైన యూవి లైట్. ఆర్ మైనస్ ఎక్స్ కదా, మాది ఆర్ బాండ్ ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్. ఆర్ బాండ్ ఎక్స్ ప్లస్ హెచ్ఎక్స్ కింద ఎగ్జాంపుల్ రాసాం మనం. ఇంకా అది కనిపిస్తుందా? పర్వాలేదా? ఓకే మ్యామ్. ఇప్పుడు చూడండి, ఓకేనా. CH4 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు, దానిపైన యూవి లైట్. CH3Cl ప్లస్ HCl. కిందవి ఏం రాయవసరం లేదు, క్రియాజనకాలు అవేమి రాయవసరం లేదు. ఓకేనా, కింద మిగిలినవి రాసేసుకోండి. ఇంకా మొదటిది ప్రారంభ దశ. ప్రారంభ దశలో తెలుగు వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ రాసుకుని రాసేయండి. సిఎల్ అదే వేయాలి. సెకండ్ చైన్ ప్రాపగేషన్, వృద్ధి దశ లేదా శృంఖలాభివృద్ధి దశ అంటారు. దాంట్లో 2 వేయాలి. అంతిమ దశలో 3 వేయాలి.
తల్లి అయిందా? ఎస్ మ్యామ్. అమ్మ తీసేస్తున్నాను. ఓకే అయిందా? ఎస్ మ్యామ్ అయిపోయింది మ్యామ్. ఓకే ఇంకొకటి పెడతాను, అది రాసుకోండి. ఓకే ఇప్పుడు అది రాసుకోండి. ఓకేనమ్మా కంప్లీట్ అయిందా? ఓకే మ్యామ్ కంప్లీట్ మ్యామ్. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఓకే రేపు మనకి థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే రేపు వచ్చేసి రేపు ఫ్రైడే కదా, రేపు సిబిజెడ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉంటుంది. ఓకేనా? 2 to 5 ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉంటుంది. ఓకే మ్యామ్. సిబిజెడ్ వాళ్ళు మాత్రం రావాలి. ఓకే తల్లి బాయ్ ఓకే బాయ్. మ్యామ్.